అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చదలవాడ ఆదిత్య, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, నర్సరావుపేట. మీ అందరికీ తెలుసు, జూలై 1 డాక్టర్స్ డేగా మనం చెప్పుకుంటాము. అది ఒక మనిషి వల్ల డాక్టర్స్ డే అని గుర్తింపు వచ్చింది. ఎందుకు అంటే ఒక ప్రముఖ డాక్టర్ బిసి రాయ్ గారు అదే రోజు మరణించడం, అదే రోజు జన్మించడం కారణంగా డాక్టర్స్ డే అనే గుర్తింపు ఆయన చిరస్మరణీయంగా మనం గుర్తు తెచ్చుకుంటాం ప్రతి ఒక్క జూలై 1. సో అందుకనే బిసి రాయ్ గారి ఒక మంచి ప్రాముఖ్యమైన డాక్టర్ కాబట్టి ఆ రోజు డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాము. ఈ రోజున నేను డాక్టర్స్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మన ఈ వృత్తికి రాము. వచ్చినా కానీ ఎన్నో త్యాగాలు, మన ఫ్యామిలీ పరంగా కావచ్చు, మన పర్సనల్ లైఫ్ కావచ్చు, అన్నీ వదిలేసుకొని 24 గంటలు 365 రోజులు మనం కష్టపడుతున్నాం. అలాగే మనతో పాటు పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కానీ 365 రోజులు 24 గంటలు మన పర్సనల్ లైఫ్ కూడా వదులుకొని, మన ఫ్యామిలీ లైఫ్ కూడా వదులుకొని అన్నిటినీ సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక మంచి నోబుల్ ప్రొఫెషన్లో ఒక డాక్టర్ అనేవాళ్ళు పనిచేస్తున్నారు. సో అటువంటి డాక్టర్స్ అందరికీ మరియు పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మా అమూల్య నర్సింగ్ హోమ్ హాస్పిటల్ తరపున, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి తరపున ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సాక్రిఫైస్ చేస్తలే కానీ ఒక పేషెంట్ని బతికించడం కావచ్చు, మన ప్రజెంట్ ఒక డాక్టర్ని ఈరోజు ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు. సో అటువంటి వృత్తిలో ఉండి అన్నీ వదులుకొని పేషెంట్ల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్క డాక్టర్కి, పారామెడికల్ స్టాఫ్కి మరొకసారి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు.